హలో! గ్రీటింగ్స్ ఆఫ్ ద డే అండి. అందరికీ నా పేరు దినేష్. నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను. ఇక్కడ నేను స్టడీ చేసిన ప్రతి సబ్జెక్ట్ గురించి యూపీఎస్సీ ఎందుకు చదవాలో చెప్తానండి. యూపీఎస్సీ అంటే ఏంటి? యూపీఎస్సీ గురించి మనం ఎందుకు చదవాలి? అన్న జనరల్ బేస్డ్ థింగ్ కూడా నేను చెప్తానండి. అండ్ నేను ఈ సబ్జెక్ట్‌నంతా ప్రతి ఒక్క సబ్జెక్ట్‌ని తెలుగులోనే చెప్పడానికి రిఫర్ చేస్తానండి. ఎందుకంటే తెలుగులో మనకు బాగా అర్థమైతది. ఇంగ్లీష్‌లో మనకి అంతగా అర్థం పోవచ్చు. అందుకే అండి ఇలాగా తెలుగులో చెప్తున్నాను. తెలుగులో ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మనకి బేసిక్‌గా తెలుగులో చెప్తే బాగా ఎక్కిపోతుంది. అర్థం గా అర్థం బాగా అయితదని అండి. ఓకే అండి. అండ్ థిస్ ఈస్ మై ఫస్ట్ వీడియో అండి. ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. యూపీఎస్‌సి. యూపీఎస్‌సి అంటే ఏంటంటే, యూపీఎస్‌సి జనరల్‌గా ఐఏఎస్‌ని, ఐపీఎస్‌ని క్రాక్ చేయడానికో, లేకపోతే ఇంకోటో కాదండి. యూపీఎస్‌సి అంటే మన స్ట్రెంగ్త్. యూపీఎస్‌సి సబ్జెక్ట్స్ చాలా జనరల్ బేస్డ్ సబ్జెక్ట్స్. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్స్ అండి. ఆ సబ్జెక్ట్స్‌ని మనం డీప్‌గా, క్లియర్‌గా చెప్తాను. ఆ సబ్జెక్ట్స్‌ని ఎందుకు చదవాలో చెప్తానండి ఈ వీడియోలో. సబ్జెక్ట్స్ ఏంటి? సబ్జెక్ట్స్‌ని ఎలా డీల్ చేసుకోవాలి? ఎలా చదవాలి? అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదామండి. హిస్టరీ. హిస్టరీ అంటే మన చరిత్ర అండి. మన చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మన ప్రీవియస్ హిస్టరీలో ఏం జరిగింది? మన యాన్సెస్టర్స్ ఏం చేశారు? యాన్సెస్టర్స్ అంటే మన పూర్వీకులు. మన యాన్సెస్టర్స్ ఏం చేశారు? మన పూర్వీకులు ఏం చేశారు? మనం ఏం చేస్తున్నాం? ఈ 2 తెలిస్తేనే మనకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుస్తుంది. అందుకని మనం హిస్టరీ మెయిన్‌గా చదవాలి. యూపీఎస్సీ అంటేనే ఫస్ట్ హిస్టరీనే చూస్తారు. హిస్టరీ అంటే చాలా వరకు ఇప్పటికి ఆహ్, 21st సెంచరీ ఇప్పుడు నడుస్తుంది. అంటే 20 సెంచరీస్ అయ్యాయి. 20/100 2000 ఇయర్స్‌ని మనం స్టడీ చేయాలి. 2000 ఇయర్స్‌లో ఎవరేం చేశారు? ఏమి? ఎట్లా జరిగింది? ఎవే రెవెన్యూ పరంగా ఎలా జరిగింది? కింగ్డమ్స్ ఎలా కొలాప్స్ అయ్యాయి? ఇవన్నీ మనం హిస్టరీలో డిస్కస్ చేద్దాం. తర్వాత ఎకనామీ. ఎకనామీ అంటే ఇంకా మన హోమ్‌ని కానీ, కంట్రీని కానీ రన్ చేయడానికి మనీ చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. మన మనీ ఒకసారి మనీ ఆగిపోతే, స్టక్ అయిపోతే మన నీడ్స్ చాలా కష్టమైపోతాయండి. ఇలాగా మనం హోమ్ అయినా, కంట్రీ అయినా ఇలా మనకు ఒక్క రూపాయి ఎక్కడ పోతుందో మనకు బాగా తెలిసిపోతుంది మన ఇంట్లో. అదే మనం దేశానికి కూడా అప్లై చేస్తున్నాం. సో, మన ఆర్థిక వ్యవస్థ ఏంది? ఎట్లా మన ఆర్థిక వ్యవస్థని మెరుగ్గా చేయాలా? అనే దానిపైన ఈ ఎకనామీ సబ్జెక్ట్ ఉంటదండి. తర్వాత గవర్నెన్స్. గవర్నెన్స్ అంటే మన పరిపాలన. మన పరిపాలన ఎలా జరుగుతుంది? మన సెంట్రల్‌లో పరిపాలన ఎలా ఉంది? లోకల్‌లో పరిపాలన ఎలా ఉంది? ఆ పరిపాలన ఒక సారాంశం ఏంటి? ఏమి ఔట్‌పుట్ కోసం చేస్తా ఉంటారు? దీనిల గురించి మనం మాట్లాడాలండి. అదే గవర్నెన్స్ అంటే. ఇంకా పాలిటీ. పాలిటీ అంటే ఇంకా ఇక్కడ మనకు ఎక్కువగా రాజకీయం పరంగా ఉండే సబ్జెక్ట్ అండి ఇది. అవర్ లోకల్ పార్టీస్ కానియండి, సెంట్రల్ పార్టీ కానివ్వండి, ఆ పార్టీ నీడ్స్ ఏంటి? ఆ పార్టీ సర్క్యులేషన్స్ ఏంటి? ఆ పార్టీ ప్లస్‌లేంది? ఆ పార్టీస్ ఇలా మైనస్‌లేంటి? వాళ్ళు పవర్‌లోకి రావడానికి ఏం జేసినారు? ఏం జేస్తున్నారు? ఏం చేస్తామంటున్నారు? ఇయన్నీ మాట్లాడదామండి. తర్వాత సోషల్ జస్టిస్. సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం. సామాజిక న్యాయం. ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి న్యాయం. సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం. సా మన సమాజంలో న్యాయం ఎలా జరుగుతుంది? క్రిమినల్ జస్టిస్ ఎట్లా జరుగుతుంది? ఆ జస్టిస్‌కి పట్టే వ్యవధి ఏంది? ఆ జస్టిస్ ప్రాసెస్ ఏంది? ఆ న్యాయం జరడా జరగడానికి కావాల్సిన ఆధారాలేంది? ఆ ఆధారాలు ఎలా జస్టిస్‌కి మనం సమర్పించుకోవాలి. అలాంటి క్రిమినల్ జస్టిస్ గురించి, సోషల్ జస్టిస్ గురించి, మన అన్యాయాల గురించి మనం డిస్కస్ చేద్దామండి. తర్వాత టెక్నాలజీ.
టెక్నాలజీ అంటే చాలా మేజర్ రోల్‌ని ప్రతి ఒక్క కంట్రీలో అదొక మేజర్ రోల్‌ని ప్లే చేస్తదండి. ఎందుకంటే గనుక మనం పూర్వం గుర్రాల్లో తిరిగేటోళ్ళు మన రాజులు. ఇప్పుడు బండ్లొచ్చినాయి, కార్‌లొచ్చినాయి, ట్రక్‌లొచ్చినాయి, జేసీబీలొచ్చినాయి. చాలా చాలా వచ్చినాయి గదా! గన్సొచ్చినాయి. చాలా వరకొచ్చినాయి. టెక్నాలజీ చాలా మారింది. ఇప్పుడు ఎప్పుడో ఫోన్ లేని కాలం నుంచి ఇప్పుడు 5G కాలానికొచ్చినాం. టెక్నాలజీ రోజు రోజుకి ఎట్లా డెవలప్ అయితంది, ఏమేం అప్లికేషన్స్ వచ్చినాయి, వీఎల్ఎస్ఐ గురించి అయినా, మొన్న మొన్న వచ్చిన రోబోటిక్స్ గురించైనా ఆహ్, డీప్‌గా మనం డిస్కస్ చేద్దామండి. తర్వాత ఎన్విరాన్మెంట్ మన పరిసరాల ప్రాంతాల్లో మన ప్రకృతిని, మన ప్రకృతి నుండి వచ్చే లాభాల్ని అవే అండి. ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఎడ్యుకేషన్ అంతా అదే అండి. మన ప్రకృతి ఏంటి? మన ప్రకృతి వలన మనమేం లాభపడుతున్నాం? మనం ప్రకృతికి ఎలా హాని చేస్తున్నాం? ఈ సబ్జెక్ట్ దానిపైనే రివాల్వ్ అయితది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్. ఇప్పుడు ఫ్లడ్స్ ఉన్నాయండి. అంటే వరదలు. వరదలొస్తాయి. అప్పుడు జనాల్ని ఎలాగా మనం ప్రివెంట్ జేసుకోవాలి? జనాలకి ఎలా హెచ్చరికలు పంపాలా? తర్వాత ఆ సిట్యుయేషన్‌ని ఎలా అనాలిసిస్ చేసుకోవాలా? అన్న ఈ సబ్జెక్ట్ మీద రివాల్వ్ అయ్యి ఉంటదండి. సెక్యూరిటీ. సెక్యూరిటీ అంటే మన నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీస్ అండ్ సోషల్ సెక్యూరిటీస్ అండ్ అవర్ బోర్డర్ సెక్యూరిటీస్ ఇవన్నీ సెక్యూరిటీ కిందకి వస్తాయండి. మన సాఫ్ట్‌వేర్ అండ్ హార్డ్‌వేర్ సెక్యూరిటీస్ టూ. మన సెక్యూరిటీ ప్రతి ఒక్కటి అంటే మన రక్షణ. మనం రక్ష మన మన దేశాన్ని ఎట్లన్నా రక్షించుకుంటుంటాం. దాని మీద ఉంటదండి. ఈ సబ్జెక్ట్ అంతా దానిపైన రివాల్వ్ అయితది. తర్వాత ఎథిక్స్. అవర్ రెస్పెక్టబుల్ లివింగ్ స్టైల్ ఎథిక్స్. ఎథిక్స్ అంటే మన విలువలు. మనం మన సామా మన జాబ్ ఎథిక్ అంటే జాబ్ ఎథిక్ అని, హ్యూమన్ ఎథిక్ అని, సోషల్ ఎథిక్ అని, రీజనల్ ఎథిక్ అని, డెమోక్రసీ ఎథిక్ అని ఇలా చాలా ఎథిక్స్ ఉన్నాయండి. ఫస్ట్‌గా మన జాబ్ ఎథిక్ అంటే మనం ఏదన్నా ఉద్యోగంలో ఉంటే ఉద్యోగ విలువలు అంటారండి. హ్యూమన్ ఎథిక్స్ అంటే ఒక మనిషికి ఇంకో మనిషికి సహాయాన్ని అందించడాన్ని హ్యూమన్ ఎథిక్ అంటారండి. బాధ్యత. విలువలతో కూడిన ఒక బాధ్యతని ఎథిక్స్ అంటారు. హ్యూమన్ ఎథిక్స్ అంటే ఒక మనిషికి ఇంకో మనిషి సహాయపడడం. ఒక మనిషి ఆహ్, ఒక సమాజానికి సహాయపడడమే సోషల్ ఎథిక్ అంటారు. ఒక మనిషి రీజనల్‌గా సహాయపడ్డాన్ని రీజనల్ ఎథిక్ అంటారు. ఒక మనిషి వ్యవస్థకి సహాయం చేస్తే దాన్ని డెమోక్రసీ ఎథిక్ అంటారండి. ఇప్పుడు మనం ఆర్ట్ అండ్ కల్చర్ గురించి తెలుసుకుందామండి. ఆర్ట్ అండ్ కల్చర్. ఆర్ట్ అండ్ కల్చర్ అంటే మన కళ, మన సంప్రదాయాలు. మన కళల గురించి మనకు డాన్స్ అయినా, ఒక కుండలు తయారు చేయడం అయినా, ఒక హ్యాండ్‌మేడ్ ఆర్ట్స్ అయినా, ఇట్లాంటివి చాలా ఉన్నాయండి మనకు తెలుగోళ్ళకి. ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఒక మ్యాన్ టు మ్యాన్ డిఫరెంట్ కల్చర్ ఉంది మన దగ్గర. మనకు చాలా వరకు మన యాన్సెస్టర్స్ నేర్పించే కల్చరే కాకుండా ఇప్పుడు ఇంకా యాడ్ అయ్యాయి. ఆద్ అవి మన కళలు, మన సంప్రదాయాల గురించి ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సిందే అండి. ఇంకా జియోగ్రఫీ. జియోగ్రఫీ దగ్గరికొస్తే అవి మన భూముల గురించండి. మన భూముల గురించి మనం టైప్ ఆఫ్ ల్యాండ్స్ తర్వాత ప్రతి మనం ప్రతి ఒక్కరం వచ్చింది మనం ఫార్మర్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చామండి చాలా వరకు. కాబట్టి మనకి ల్యాండ్ గురించి ఒకరు నేర్పాలా? ప్రతి ఒక్కటి మనం చేసుకోగలుగుతాం. ప్రతి ఒక్క పిన్ టు పిన్ ఎన్ని లేయర్స్ ఉన్నాయి ల్యాండ్‌లలో, ఎన్ని రకాల భూములున్నాయి, ఆ భూములలో ఏం పండుతాది, ఇప్పుడు వచ్చిన ప్రతి ఆహ్, హై హైబ్రిడ్ విత్తనాలేంది, మనం సేంద్రియ వ్యవసాయం వల్ల మనం పొందేదేంటి, హైబ్రిడ్ దాని వల్ల పొందేదేంటి, ప్రతి ఒక్కటి మాట్లాడదామండి ఈ జియోగ్రఫీలో. మనం బాగా డీప్‌గా పోయే సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే జియోగ్రఫీ అండి. చాలా డీప్‌గా వెళ్దాం. యూపీఎస్‌సికి ఇంకా మెయిన్‌గా ఉండేది కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అంటే రోజు రోజు ఏం జరుగుతాండాయి. మన తెలుగులో శానా పత్రికలున్నాయండి. 'సాక్షి' ఉంది, 'ఈనాడు' ఉన్నాయి. చాలా ఫేమస్ పత్రికలున్నాయి. కానీ దానిలలో మాత్రం కరెంట్ అఫైర్స్ అని ప్రచురించారు. ఒక విధమైన చిన్న చిన్న కాలమ్‌లలో
చేసి రాజకీయ నాయకుల్ని హైలైట్ చేస్తారండి. మనం ఇట కరెంట్ అఫైర్స్ యూపీఎస్సీకే మనం చేయాలంటే ద హిందూ ఆ టైప్‌లో ఏపించుకోవాలండి. అట్లాంటియి అన్నీ జమకూడిసి వీడియోగా చేసి మన దాంట్లో పెడదామండి. మన 43 ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తామండి. కరెంట్ అఫైర్స్ అంటే గనక మన సమాజంలో ఏమేమి జరుగుతున్నాయి? అప్ అప్‌డేటింగ్, అప్‌డేటింగ్ థింగ్స్ అండి. దానిలో ఎట్లా చదవాలంటే ఇంక ఇప్పుడు మే జరుగుతుంది. ఇప్పుడు మే కరెంట్ అఫైర్స్ మనం చూసుకోవాలా. దాని ముందు ఏప్రిల్‌ని చూడాలి. దాని తర్వాత మనం మార్చ్‌ని చూడాలి. దాని తర్వాత ఫిబ్రవరిని చూడాలి. దాని తర్వాత జనవరిని చూడాలా. అట ముందు నుంచి ఎనక్కి పోవాల. అప్పుడు అట్లాంటి క్వెషన్స్‌ని పాతబడే కొద్దీ ఆ క్వెషన్‌ని ఎక్కడ అడగరు. ఇప్పుడు ట్రెండింగ్‌లో నడిసే క్వెషన్‌లనే అడుగుతారు. దానిలోని ఆ కరెంట్ అఫైర్స్‌ని మనం ప్రిపేర్ చేద్దామండి. తర్వాత ఇంకా థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ లిజనింగ్ అవర్ ఆల్ సబ్జెక్ట్. ఇంత సబ్జెక్ట్‌ని విన్నారు గదండీ! ఇందులో మనం పక్కన నుంచి తెచ్చిన సబ్జెక్ట్ ఏముంది? ఇయన్నీ మన జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్సే అండి. ప్రతి ఒక్కటి మనకు సామాజికంగా మనకి న్యాయం చేసేవే అండి. ప్రతి ఒక్క భారతీయుడైన ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ అండి ఈ యూపీఎస్సీ అంటే. అందుకే ఈ యూపీఎస్సీని మనం చదువుకోవాలి. అండ్ ఫైనల్లీ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నల్లభీము. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.